తనపై వస్తున్న విమర్శలకు బ్యాట్తోనే సమాధానం ఇచ్చాడు టీమిండియా సారథి రోహిత్ శర్మ. గత కొంతకాలంగా పూర్ ఫామ్తో ఇబ్బందులు పడుతూ జట్టుకు భారంగా మారాడని చాలా మంది విమర్శలు గుప్పించారు. అయితే ఒకే ఒక్క ఇన్నింగ్స్తో తానేంటో నిరూపించుకున్నాడు ఈ స్టార్ బ్యాటర్. ఇంగ్లాండ్తో ప్రారంభమైన మూడో టెస్టులో తొలి రోజే శతకంతో చెలరేగాడు. 33 రన్స్కే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ టీమిండియాను సెంచరీతో ఆదుకున్నాడు. ఈ క్రమంలోనే పలు రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు హిట్ మ్యాన్ రోహిత్ శర్మ. ఇప్పటికే సౌరవ్ గంగూలీ, ధోని రికార్డులను బ్రేక్ చేయగా మరో అరుదైన ఫీట్ను సాధించాడు. దీంతో భారత క్రికెట్ చరిత్రలోనే తొలి కెప్టెన్గా నిలిచాడు రోహిత్. ఇంగ్లాండ్తో జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సెంచరీతో చెలరేగాడు. కీలకమైన మ్యాచ్లో ఫామ్లోకి వచ్చి ఇంగ్లాండ్ బౌలర్లను ధీటుగా ఎదుర్కొన్నాడు. టాప్ ఆర్డర్ విఫలమైన వేళ 157 బంతుల్లో 11 4లు 2 సిక్సర్లతో సెంచరీ చేసి సత్తా చాటాడు. ఇదిలా ఉండగా ఈ మ్యాచ్లో పలు రికార్డులు బద్దలు కొట్టాడు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ. ఇంటర్నేషనల్ క్రికెట్లో అత్యధిక సిక్స్లు బాదిన తొలి ఇండియన్ కెప్టెన్గా హిట్ మ్యాన్ నిలిచాడు. ఈ మ్యాచ్లో 3 సిక్స్లు బాదడం ద్వారా ఈ ఘనతకెక్కాడు రోహిత్ మొత్తం 121 ఇన్నింగ్స్లలో 212 సిక్స్లు బాదాడు. కాగా ఇంతకు ముందు ఈ రికార్డు టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని పేరిట ఉండేది. అతడు 330 ఇన్నింగ్స్లలో 211 సిక్స్లు కొట్టాడు. ఓవరాల్గా అత్యధిక సిక్స్లు బాదిన సారథుల జాబితాలో ఇంగ్లాండ్ ఆటగాడు ఇయాన్ మోర్గాన్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. అతడు 180 మ్యాచ్ల్లో 233 సిక్స్లు కొట్టాడు. ఇక ఈ లిస్టులో ఆస్ట్రేలియా దిగ్గజ కెప్టెన్ రికీ పాంటింగ్ 171 సిక్స్లు, బ్రెండన్ మెకల్లమ్ 170, విరాట్ కోహ్లీ 138 సిక్స్లతో తర్వాతి స్థానాల్లో ఉన్నారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే టాస్ గెలిచిన టీమిండియా తొలుత బ్యాటింగ్కు దిగి 5 వికెట్ల నష్టానికి 326 పరుగులు చేసి తొలి రోజు ఆటను ముగించింది. రవీంద్ర జడేజా 110, కుల్దీప్ యాదవ్ 1 పరుగుతో క్రీజ్లో ఉన్నారు. అయితే ఈ మ్యాచ్లో టీమిండియాకు మంచి స్టార్ట్ లభించలేదు. ఈ ఓపెనర్ యశస్వి జైస్వాల్ 10 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. 1 డౌన్లో వచ్చిన శుభ్మన్ గిల్ డకౌట్ అయ్యాడు. ఆ వెంటనే రజత్ పాటీదార్ 5 రన్స్ మాత్రమే చేసి వికెట్ సమర్పించుకున్నాడు. కానీ రోహిత్ శర్మ, జడేజా 4వ వికెట్కు అద్భుతమైన భాగస్వామ్యంతో జట్టును ఆదుకున్నారు. రోహిత్ శర్మ 131 పరుగులు చేసి అదరగొట్టాడు. ఈ మ్యాచ్లో రోహిత్ శర్మ సృష్టించిన రికార్డులపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.